హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత కొంచెం 19. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసేలేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికైతే నాకు హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మీషోలో ఒక జ్యువెలరీ అయితే పర్చేజ్ చేశాను. అది ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. చూడండి మీరు కూడా. మీ దసరా షాపింగ్ అయిపోయిందా? ఇప్పుడైతే నేను ఇదేది జ్యువెలరీ అయితే దసరా కోసం అయితే తీసుకున్నాను. ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే తెలియదు, ఇప్పుడు చూడాలి. ప్యాకింగ్ అయితే చాలా బాగా అయితే చేశారు. ఓపెన్ అయితే చేస్తున్నాను, ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే తెలియదు. ఇంకా చాలా బాగా అయితే వచ్చిందండి, చూడండి. చాలా బాగుంది. జస్ట్ 469 రూపీస్కి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. ఆ ప్రైస్కి ఇలా రావడం అయితే నేనైతే నమ్మలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది, చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా బాగుంది కదా. ఇంకా దీనికి కమ్మలు కూడా వచ్చాయి. కమ్మలు కూడా సూపర్ అంటే సూపర్ వచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయో కదా. బాగుంది. మీకు కూడా కావాలి అనుకుంటే నేను కింద కోడ్ అనేది అయితే మెన్షన్ చేస్తాను. ఈ దసరాకి మీరు కూడా తీసుకొని వేసుకోండి. చాలా అంటే చాలా. ఆ ప్రైస్లో ఇంత బాగా వస్తుందని అయితే నేనైతే అనుకోలేను. చూడండి, మధ్యలో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి పైన పికాక్స్ వచ్చాయి. పైన కూడా లక్ష్మీదేవి ఈ పెండెంట్ అయితే వచ్చింది. అక్కడక్కడ వైట్ స్టోన్, రెడ్ స్టోన్ అయితే వచ్చాయి. కమ్మలు కూడా బాగున్నాయి. లక్ష్మీదేవి పెండెంట్తో చాలా పెద్దగా వచ్చాయి కమ్మలు కూడా. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే పిచ్చి నచ్చేసింది. ఇంత తక్కువ ప్రైస్లో ఇలా రావడం అంటే చాలా రీజనబుల్ లాగా ఉంది. అయితే చూడండి ఎంత బాగుంది, కిరాక్ కదా. మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. కమ్మలు కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇలా అయితే పెట్టుకుంటున్నా, చూడండి ఎంత బాగుందో కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.